ఏం పట్టుకుందో గానీ వైసీపీకి మాత్రం చాలా గట్టిగా పట్టుకుంది శని. ఓటమి దగ్గర నుంచి చరిత్రలో ఎన్నడూ ఎరగనటువంటి ఒక భారీ ఓటమి నుంచి. చంద్రబాబు ఓటమి చూసి 2019లో బాబోయ్! ఇదేం ఓటమి రా బాబు అనుకున్నాం. దాన్ని మించి ఈ ఓటమి వచ్చింది 11 సీట్లు. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. వీళ్ళ గ్రాఫ్ డౌన్. డౌన్ కూడా కాదు నెగెటివ్‌లోకి పడిపోయింది. నెగెటివ్‌లో కూడా అధఃపాతాళం దిగుతోంది వీళ్ళ గ్రాఫ్. ఆ తర్వాత వచ్చినటువంటి వైలెన్స్ కావచ్చు, అందులో టీడీపీ వాళ్ళ తప్పుంది. వైసీపీ శ్రేణుల మీద టీడీపీ చేసినటువంటి వైలెన్స్ ఒక నెగెటివ్. ఓడిపోవడం దారుణమైన లైఫ్ లాంగ్ నెగెటివ్. చారిత్రాత్మక నెగెటివ్. ఆ తర్వాత ఋషికొండ ప్యాలెస్. జనాలు అసలు మైండ్ బ్లాక్ అయిపోతున్నారు. ఋషికొండ ప్యాలెస్ వ్యవహారం మాట్లాడుకుంటే. ఏపీలో ఏ ఇద్దరు కలిసినా అదే విషయం మాట్లాడుకున్నారు. దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి యొక్క ఉండే హౌస్ ఏదైతే ఉందో తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ అని చెప్తున్నారో దాని రోడ్లు ఓపెన్ చేయటం, ఈయన సెటప్, ఈయన సెక్యూరిటీ, ప్రపంచంలో ఏ పెద్ద పెద్ద రాష్ట్ర దేశాల అధ్యక్షులు కూడా ఆ లెవెల్లో పెట్టుకోరు బ్యారిగేట్స్. ఆ రకంగా ఈయన పెట్టుకోవడం ఎందుకు పెట్టుకున్నారు ఆయనకే తెలియాలి. సో ఇవన్నీ అసలే ఈ రకమైనటువంటి తలనొప్పుల్లో వరుస ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే వీటన్నిటినీ మించి అంటే వీటన్నిటితో పాటు ఇంకొక కొత్త తలకాయ నొప్పి ఈ రోజు వైసీపీ పార్టీకి వచ్చింది. ఇదన్నా మీకు తెలిసిందే, మరి దీంట్లో ట్విస్ట్ ఉంది చెప్తున్నా. వైసీపీ ఎంపీ కుమార్తె కారు ఢీకొట్టడంతో చెన్నైలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బెసెంట్ నగర్ కి చెందినటువంటి సూర్య పెయింటర్ గా పనిచేస్తున్నాడు. రీసెంట్ గా ఒక రోజు మధ్యాహ్నం బెసెంట్ నగర్ కళాక్షేత్రానికి వరదరాజసాలై ఫుట్పాత్ మీద సూర్య మద్యం మత్తులో నిద్రపోయాడు. ఆ సమయంలో ఒక కారు ఫుట్పాత్ మీద వేగంగా దూసుకొచ్చి సూర్య మీదకి ఎక్కింది. ఆ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. లోపు చనిపోయాడు. ఈ ప్రమాదానికి కారణమైనటువంటి కారులో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఆ కారు నడిపినటువంటి మహిళ అక్కడి నుంచి కారుతో సహా పారిపోయారు. మరో మహిళ ప్రమాదం గురించి ప్రశ్నించిన స్థానికులతో గొడవకు దిగారు. అక్కడి నుంచి ఆమె పారిపోయారు. ఇద్దరు మహిళలు మద్యం మత్తులో ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు. స్థానిక సూర్య బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి సీసీ ఫుటేజ్ బయట తీశారు. కార్ రిజిస్ట్రేషన్ నెంబరు, పారిపోయినటువంటి మహిళ ఫోటోలు అన్ని పట్టుకుని మొత్తానికి అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసినటువంటి ఆ మహాతల్లి ఎవరంటే వైసీపీ ఎంపీ బేదా మస్తానరావు కుమార్తె బేదా మాదిరిగా గుర్తించారు. ఆమె ఫ్రెండ్ ఇద్దరు కూడా తాగేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ చిన్న విషయంలో కనిపిస్తుంది కానీ చాలా పెద్ద విషయం. ఎందుకంటే పూణేలో రీసెంట్ గా జరిగినటువంటి ఘటన ఎంత పెద్ద ఇష్యూ జరిగింది. సో అందువల్ల ఈవిడికి కూడా వెంటనే బెయిల్ ఇచ్చారు. దీని మీద ఇప్పుడు కాంట్రవర్సీ రేగింది. ఒక రాజకీయ నాయకుడికి చెందినటువంటి కూతురు ఇట్లా చంపేస్తే స్పాట్ లో చచ్చిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోవడం అంటే స్పాట్ లోనే కదా చచ్చిపోయాడు. కానీ బెయిల్ ఇచ్చారు. ఈ బెయిల్ మీద అంటే ఏం మేనేజ్ చేసి వీళ్ళు మందు తాగలేదనో, నార్కోటిక్స్ తీసుకోలేదనో, లేకపోతే తప్పు లేదనో ఏదో ఒక వంకతో వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ అంశాన్ని యాక్సెప్ట్ చేయకూడదు అనేసి లోకల్ మీడియా, చెన్నైకి సంబంధించినటువంటి మీడియా, అక్కడ పైగా వీళ్ళని కాపాడడానికి బీజేపీ వాళ్ళు లేరు, ఇంకొకళ్ళు స్టాలిన్ వీళ్ళు ఎవరు కూడా క్లోజ్ కాదు వీళ్ళకి, వైసీపీ వాళ్ళకి. సో ఈ బీదబాస్తానరావు కూతురు విషయం భారీ కాంట్రవర్సీగా లేవబోతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి, తమిళనాడుతో కలిపి ఒక పెద్ద కాంట్రవర్సీగా ఎలా అయితే పూణేలో ఆ ఇన్సిడెంట్ భారీ కాంట్రవర్సీగా వెళ్ళిందో, ఇక్కడ ఈ అంశం కూడా ఖచ్చితంగా ఒక భారీ కాంట్రవర్సీగా తెర మీదకి రాబోతుందని తెలుస్తుంది. ఇది మళ్ళీ వైసీపీ పీకకే చుట్టుకుంటుందని బేదా మస్తానరావు, ఆయన రాజ్యసభ సభ్యుడు ఎంపీ అంటే. సో ఆయన పీకకి చుట్టుకుంటుంది. ఇండైరెక్ట్ గా వైసీపీ యొక్క పర్సన్ కింద ఆమెను ట్రీట్ చేస్తారు అనేటువంటిది మన రాజకీయాల్లో తెలిసిందే. ఎవరు తప్పు చేసినా ఆయన ఏదో పార్టీకి వస్తారు. పైగా ఇక్కడ రాజ్యసభ ఎంపీ కూతురే చేసింది కాబట్టి ఇక ఎవరు వదలరు. సో ఇంకొత్త తలనొప్పి అనమాట. కొత్త తలకాయ నొప్పులన్నీ యాడ్ అవుతున్నాయి వరుస పెట్టి జగన్మోహన్ రెడ్డి.